గణేష్ నిమజ్జనోత్సవాలు హైదరాబాద్ లో నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగానే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా గణేష్ శోభాయాత్ర చాలా కన్నుల పండుగగా సాగింది. మధ్యాహ్నం తిరిగేసరికి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చాలా ప్రశాంతంగా అనుకున్న సమయానికి పూర్తయిపోయింది. మరొక వైపు బాలాపూర్ గణేశుడి లడ్డు రికార్డ్ ధర పలికింది. ఈ సంవత్సరం 35 లక్షలకి లడ్డుని సొంతం చేసుకున్నారు దశరథ్ గౌడ్. అయితే ఇంకొక వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కంటిన్యూ అవుతోంది. చార్మినార్ దగ్గర నుంచి మా ప్రతినిధి మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. ఆయన ఏం చెప్తారు, ఏం రిపోర్ట్ చేస్తారో చూద్దాం. వి హావ్ రంజిత్ దేర్. చార్మినార్ దగ్గర ఎలాంటి సందడి కనిపిస్తోంది? బాలాపూర్ గణేశుడు చార్మినార్ దగ్గరికి చేరుకున్నాడా? అక్కడ భక్తులంతా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా? చార్మినార్ మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. కోలాహల వాతావరణం మనకి ఇక్కడ చార్మినార్ వద్ద కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణనాథుడు చార్మినార్ దాటి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ నుంచి గుల్జార్ హౌస్ మీదుగా మొజంజాయి మార్కెట్ వైపు బయలుదేరింది. దాదాపు 20 నిమిషాలు అవుతుంది చార్మినార్ దాటి. ఒకసారి బాలాపూర్ గణనాథుడు చార్మినార్ చేరుకున్నాడంటే దాన్ని అనుసరిస్తూ వందలాది గణనాథులంతా కూడా ఇప్పుడు చార్మినార్ వైపు రాబోతున్నాయి. మనం చూస్తే కేవలం హైదరాబాద్ నుండే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో చార్మినార్ వద్ద జరిగేటువంటి శోభాయాత్ర చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒకసారి బాలాపూర్ గణనాథుడు ఇప్పుడు చార్మినార్ వద్దకు చేరుకుంది కాబట్టి దాని వెనుక అనుసరిస్తూ శాలిబండ, ఆ తర్వాత మిగతా వైపుల నుండి కూడా గణనాథులన్నీ కూడా ఇప్పుడు చార్మినార్ వైపు చేరుకుంటున్నట్టు మనం విజువల్స్ ని మనం చూస్తున్నాం. సో ఇంకా దాదాపు ఇక్కడ అనుకున్న సమయానికంటే అంటే బాలాపూర్ గణనాథుడిని దాదాపు 2 గంటల సమయం వరకు చార్మినార్ దాటిస్తే కనుక ఒక్క రోజులోనే నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుందనేది కూడా పోలీసులు భావించారు. కానీ పోలీసులు అనుకున్న దానికంటే ఒక గంటన్నర ఆలస్యంగా కూడా బాలాపూర్ గణనాథుడు ఇక్కడ చార్మినార్ వద్దకు చేరుకుంది. సో ఇప్పుడు చార్మినార్ ఖైరతాబాద్ కావచ్చు, ఆ తర్వాత బాలాపూర్ కి సంబంధించి ప్రొసెషన్ పోలీసులకు చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో ఇప్పుడు ఖైరతాబాద్ పూర్తయింది, బాలాపూర్ కూడా చార్మినార్ వద్దకు చేరుకుంది. సో ఇక్కడ నుండి మొజంజాయి మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవాలంటే 8-9 పడుతుంది. అంటే 8-9 సమయం వరకు కూడా ఒకసారి బాలాపూర్ గణనాథుడు నిమజ్జనం స్టార్ట్ అయితే దాని వెనుక అనుసరిస్తూ ఇంకా వందలాది గణనాథులు మనం చూస్తే ఇప్పుడు ఈ చార్మినార్ వద్ద 2 గంటలకు బాలాపూర్ గణనాథుడు చేరుకుందంటే ఇంకా పూర్తి స్థాయి శోభాయాత్ర ఇక్కడ పూర్తి కావాలంటే రాత్రి 11-12 అవుతుందని కూడా పోలీసు చెప్తున్నారు. అంటే 12 దాటిన తర్వాత ఇక్కడ నుండి ఒకసారి గణనాథుడు వెళ్తే తెల్లవారుజామున వరకు కూడా ట్యాంక్ బండ్ వైపు వెళ్ళిపోతాయి. అంటే ఉదయం 10 గంటల లోపు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ ముగిసేలా మాత్రం ప్రస్తుతం పోలీసులు ఎఫర్ట్స్ పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా వస్తున్న గణనాథులకి స్వాగతం పలుకుతున్నారు. మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఎంఐఎం తరఫున ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. మత సామరస్యాన్ని కాపాడే విధంగా భక్తులకు వస్తున్నటువంటి వారంతా కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీని వారు ఇక్కడ కల్పించారు. సో ఇక్కడ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా స్టేజ్ ఏర్పాటు చేసి వస్తున్నటువంటి గణనాథులన్నింటినీ కూడా స్వాగతం పలుకుతున్నారు. సో ఇక్కడ పోలీసులు కూడా కావచ్చు, ఉత్సవ సమితి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది, ఇక్కడ జరిగేటువంటి శోభాయాత్ర పూర్తిగా భక్తి పాటలతో వెళ్ళాలి, ఎలాంటి సినిమా పాటలు లేకుండా పూర్తి భక్తి పాటలతో ఈ శోభాయాత్రలు జరిగేలా అందరూ ప్రయత్నాలు చేయాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం బాలాపూర్ గణనాథుడు చార్మినార్ దాటి 20 నిమిషాలు అవుతుంది కాబట్టి ఇంకా దీనికి సంబంధించి దాదాపు ఈ మెయిన్ ప్రొసెషన్ అనేది కూడా ఇప్పుడు బాలాపూర్ గణనాథుడిని అనుసరిస్తూ వస్తుంది కాబట్టి ఇంకొక అరగంటలో మెయిన్ ప్రొసెషన్ చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. ఒకసారి మెయిన్ ప్రొసెషన్ ఇక్కడికి చేరుకున్న తర్వాత వందలాది గణనాథులు చార్మినార్ మీదుగా మొజంజాయి మార్కెట్, ఆ తర్వాత ట్యాంక్ బండ్ వైపు కదులుతుంటాయి. ఒక కిక్కిరిసిన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తోంది. పూర్తిగా భక్తులతో కోలాహల వాతావరణం కనిపిస్తుంది. చార్మినార్ వద్ద బాలాపూర్ గణనాథుడిని చేరుకునేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ జరిగేటువంటి శోభాయాత్రను ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడంతో పూర్తిగా కోలాహలమైన వాతావరణం మనకు చార్మినార్ వద్ద కనిపిస్తోంది. Right, Ranjit, thank you for the update.